డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాలలో నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. విద్యార్థులతో డ్రగ్స్కి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్కి అలవాటు పడితే దాని నుండి బయటికి రావడం ఎంతో కష్టమని వెల్లడించారు. కళాశాలల్లో డ్రగ్స్ నిర్మూలన కమిటీలు చాలా చురుగ్గా పనిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని రహిత సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. నషాముక్త భారత్ గురించి ఈ డ్రగ్స్ వినియోగం వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనే దాని గురించి చెప్పారా? ఓకే. సో మీ దగ్గర ఇది ఉందా? ఈ క్లబ్ ఉందా? చూసిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆ కమిటీలో మెంబర్స్గా వేసుకుంటే మీకు వీళ్ళకి ఓరియంటేషన్తో పాటు వాచ్ డ్రాప్లా కూడా పనిచేస్తుంది. సో మీ అందరికీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చాలా ఇప్పటికీ విని ఉంటారు. ఈ డ్రగ్స్ వల్ల మొత్తం లైఫ్లు నాశనం అయిపోతాయి. ఒకసారి దానికి అలవాటు పడ్డారు అంటే జీవితాలన్నీ కూడా మొత్తం పోతాయి. ఇంకా తర్వాత మళ్ళీ దానిలో నుంచి బయటపడాలంటే కొన్ని సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి, డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, బట్ అది కొంత లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి అసలు ముందు వాటి జోలికి వెళ్ళకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా అబ్బాయిలు. సో మీకు ఎక్కువ అంటే బయట తిరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు కాలేజ్కి వస్తున్నారు, చదువుకుంటున్నారు, ఇంటికి వెళ్తున్నారు. సో ప్రతిదీ కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. చాక్లెట్స్ అని చెప్పి ఇప్పుడు చిన్నపిల్లలకైతే మరి గాంజా చాక్లెట్స్ అని చాక్లెట్ రూపంలో అలవాటు చేయడం, రకరకాల రూపంలో ఎందుకు కొంచెం టేస్ట్ చేయి ఉంటే ఫస్ట్ అని మిమ్మల్ని టెంప్ట్ చేయడం చాలా క్రిటికల్ ఏజ్. ఇప్పుడు మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్నారా? ఓకే. సో ఇంటర్ తర్వాత మీరు డిగ్రీ చేస్తారు, ఇంకా వేరే ఏదైనా కోర్స్ చేస్తారు. ఇలా ఎంతమంది అంటే గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేయాలని అనుకుంటున్నారు? అర్థమవుతుంది కదా నేను చెప్పింది. తీసుకునే వాళ్ళ మీద చాలా స్ట్రింజెంట్ లా ఉంది, చట్టం ఉంది, అంటే మళ్ళీ బయటగా లేదు. ఓకే.